మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. అదేవిధంగా వ్యయాధిపతి తృతీయాధిపతి గురువు 6 ఉన్నారు, బలంగా ఉన్నారు. చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. ఉద్యోగ సంబంధించిన వ్యవహారాలు చాలా వరకు సానుకూల పడుతుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు కూడా చక్కగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మీరు ఒక కార్యక్రమాన్ని తలపెడతారు. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే కార్యక్రమాలు అవి పరిపూర్ణం అవుతాయి. మంచి ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తుంది. అయితే వచ్చిన ఉద్యోగాన్ని కాదనుకొని వేరే మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దాం అనుకుంటే మటుకి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వచ్చిన అవకాశాలని వదులుకోకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాన్ని సద్వినియోగపరచుకోవడం వల్ల మీరు మేలు జరుగుతుంది. గడిచిన వారం కంటే ఈ వారం మీకు చాలా వరకు బాగుంది. ఆరోగ్యరీత్యా చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారరీత్యా చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది చిన్నగా ఇబ్బందికరంగా ఉండకుండా తర్వాత లాభాలు వచ్చే విధంగా ఉంటుంది. అయితే ఎంత లాభం వస్తుందో ఖర్చు అంతే ఉంటుంది. ఖర్చును అదుపులో ఉంచుకోవాలి. అప్పులకి దూరంగా ఉండడం, క్రెడిట్ కార్డుకి దూరంగా ఉండడం చెప్పదగినది. అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూటు ట్రస్ట్లలో పనిచేస్తున్న వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంటుంది. ఒక మన సంకల్ప స్థితితోటి మీరు ఏదైతే మంచి కార్యక్రమం తలపెడుతున్నారో అది వారం సఫలీకృతం అవుతుంది. అన్నదాన సత్రాలకి చాలా అనుకూలంగా ఉంది. ఏదైనా కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలని ఆలోచిస్తారు. అది కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన. మనసు పరిపరిగా ఉంటుంది. ఏది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ఉంటుంది. ద్వితీయంలో రాహు అంత బలంగా లేరు. అష్టంలో కేతు బలంగా ఉన్న ద్వితీయంలో రాహు అంతంత మాత్రంగా ఉంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే అవతులతో దీపారాయణ చేయడం, దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగినది. విద్యార్థులకు ఈ వారం చాలా వరకు సానుకూల పరిస్థితులే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in